ఒకరోజు వాళ్ల పిన్ని ఇంట్లో జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ కలిశారు. అప్పుడే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపులు మార్చుకొని మాట్లాడటం మొదలైంది. తనపై ఆసక్తి చూపిస్తున్నాడని ఆ అమ్మాయి చాలా ఆనందపడింది. అతను నీవు ఒంటరివా అని అడుగుతాడని అనుకుంది. కాని అతను ఒంటరి వినోత్సవ శుభాకాంక్షలు అన్నాడు. అప్పుడే అతనికి ప్రేమికురాలు లేడని ఆమెకు అర్థమైంది. స్నేహంగా మాట్లాడుతూ నెమ్మదిగా తన ప్రేమ చెప్పాలనుకుంది. కాని అనుకోకుండా అతనే ఆమెకు ప్రేమను వ్యక్తం చేశాడు. చదువుల కారణంగా 1 సంవత్సరం ఆగమని చెప్పింది. తరువాత సెలవుల్లో ఆ ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ ఎప్పటికీ విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. తరువాత అతని ప్రవర్తనలో స్పష్టత లేకపోవడంతో ఆమెకు సందేహాలు మొదలయ్యాయి. మౌనంగా ఉండిపోయింది. మళ్లీ ఒక కార్యక్రమంలో అతన్ని చూసినా భయంతో మాట్లాడలేకపోయింది. ఒకరోజు అతని ఖాతా నుంచి అక్కా అని సందేశం వచ్చింది. ఆ క్షణం ఆమె మనసు విరిగిపోయింది. కాని మరుసటి రోజు అది నా స్నేహితుడు అని చెప్పాడు. ఆమె మళ్లీ ఆనందపడింది. కాని ఈ ప్రేమకథ ఎక్కడి వరకు వెళ్తుందో ఇంకా సస్పెన్సే. పార్ట్ 4 కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.